ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు. కాలమే సమాధానం చెబుతుంది. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. ఎంత బలమైన బంధాన్నైనా విడగొట్టేవి ఈ మూడే: అనుమానం, అపార్థం, అహం. మీ మధ్య ఇవి లేకుండా రాకుండా చూసుకోండి. కోపం, అసూయ, ద్వేషం అనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనేవి ఎదుగుదలకు తోడ్పడతాయి. భయాన్ని ఓడిస్తే నీకు సేవకుడిగా మారుతుంది, లేకుంటే అది నీ యజమాని అవుతుంది. కలిగిన వారి ధైర్యం, లేనివారి భయం. ప్రపంచాన్ని ముందుకు నడిపించేది, వెనక్కి లాగేది, ప్రపంచాన్ని ఏలేది అంతా డబ్బే. మనిషి జీవితానికి మొదలు ముగింపు నోటుతోనే. చేతగానితనం అంటే పని చేయటం తెలియకపోవటం కాదు, నీ కష్టాన్ని దోచుకుంటున్న వారిని ఎదిరించలేకపోవటం. జీవితంలో మరుపు అనేది ఒక వరం అయితే, మీకు సహాయం చేసిన వారిని మాత్రం మర్చిపోవద్దు. గాయం చేసిన వారిని గుర్తుంచుకోవద్దు. చిన్నప్పుడు నిద్ర లేవడానికి కష్టపడాలి, బాధ్యతలు వచ్చాక నిద్రపోవడానికి కష్టపడాలి. ఇంతే జీవితం. నిందించడం తేలిక, నింద భరించడం కష్టం. నీతులు చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాయటం కష్టం. జీవిత లక్ష్యం ఎలా ఉండాలంటే, ధనవంతులుగా కనిపించటం కాదు, ధనవంతులు కావటం. నిరంతరం శ్రమించడం అలవాటు చేసుకోవాలి. గెలవటం నీకు అలవాటుగా మారుతుంది. రేపు ఉందని ఇవాళ పనిని వాయిదా వేయొద్దు. తెల్లవారితే అది ఈరోజే అవుతుంది. అందుకే ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుకొని నిలబడి గెలిచి చూపించటమే నీ అసలైన గెలుపు. ఏం చేసినా ఎదుటివాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళని చూస్తూ కూర్చోకూడదు, ఓడిపోతావు. నువ్వేం చేయాలని అనుకుంటావో అది మాత్రం చేయాలి. బాధను రాయిగా భావించండి, అది దారిని అడ్డుకోదు, మెట్టుగా మారి పైకెక్కిస్తుంది. మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాలకు బంధువులే ఉండక్కర్లేదు. మనసుకు నచ్చిన వారందరూ బంధువులే. మనిషిని నాశనం చేసేది అతని బుద్ధి మాత్రమే కానీ అతని శత్రువులు కాదు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలో ఆలోచించు. పడిపోవటం గురించి కాదు, ఎలా నిలబడాలో ఆలోచించు. ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం, ఆత్మజ్ఞానం అనే ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవటమే ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే రేపు మరో పని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవటం లాంటిది. దాన్ని ఇతరులపై విసిరే లోపలే నేను దహించి వేస్తుంది. ఇష్టం లేని చదువు కష్టం, చదువులేని బ్రతుకు నష్టం. నారు పోయకుండా, నీరు పెట్టకుండా పెరిగేవి 2 ఒకటి పొలంలో కలుపు, 2 మనుషుల అహం. ఒకదాని వల్ల పంట నాశనమైతే రెండో దానివల్ల మనిషే నాశనం అవుతాడు. నిజం అబద్ధమైపోదు, అరిచి చెప్పినంత మాత్రాన. అబద్ధం నిజమైపోదు. సమయం వచ్చినప్పుడు ముసుగు తొలగి నిజస్వరూపం బయటపడక తప్పదు. సాధ్యం కాదు అనుకుంటే
ఏ పని చేయలేరు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. పరిస్థితులు అనుకూలించక నువ్వు ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా అప్పుడు కూడా నిజాయితీ వైపు మాత్రమే నిలబడు. మనసులోని మాటలు ఎదుటివారికి సరిగా చెప్పలేకపోయినా, చెప్పిన మాటల్ని ఎదుటివారు సరిగా అర్థం చేసుకోలేకపోయినా వారి మధ్య బంధం నిలబడదు. ఎదుటి వ్యక్తి మీపై నేరుగా నిలిచే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. ముందుకు వెళ్తుంటే వెనక నుంచి విషం చిమ్మేవారు, ఎదుగుతుంటే కిందకు లాగేవారు అన్ని చోట్ల ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవటమే జీవితం. దారి తెలిస్తేనే నడుస్తానంటే ఒక్క అడుగు కూడా వేయలేరు. కొన్నిసార్లు ముందుకు వెళితేనే దారి తెలుస్తుంది, కనపడుతుంది. తలరాతనెప్పుడు నిందించకు. ఒక కష్టం నేను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి నువ్వు నమ్మితే. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగాని నిన్ను చులకనగా చూసేవారి పంచను మాత్రం చేరకు. ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ చనువుగా గొడవపడి, హక్కుగా కోప్పడి, బాధ్యతగా వెంట ఉండేవారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఉన్నంతలో బ్రతకడం నేర్చుకోవాలి. నీ దగ్గర లేనిది ఏదైనా సరే దానికోసం ఆలోచనలు, ఆశలు మానుకోవాలి. మిమ్మల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు. మిమ్మల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. జీవితంలో ఇప్పటి వరకు ఏం జరుగుతుందనేది నీకు అనవసరం. ఇప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టు. ఓటమిని ఎప్పుడు ఒప్పుకోకు. చేతిలోని ధనం, నోటిలోని మాట రెండు విలువైన మాటలు. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ అలసిపోవద్దు. అవసరమైన వాటి గురించి ఆలోచించటం మర్చిపోవద్దు. మీరు చెప్పే మంచిని కూడా చెడుగా తలిచేవారికి మంచి చెప్పి శత్రువుగా మారటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. చీకటి అని 10,000 సార్లు మొత్తుకున్నా సరే లేచి దీపం వెలిగించాలి. జీవితం కూడా అంతే. సమస్యలు అని ఎంత మొత్తుకున్నా లెక్కకు రాదు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సమస్యను తరిమివేయాలి. జీవితం ఒక గెలుపు ఓటముల కూడలి. కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది. చాలాసేపు ఉంటుంది. ఓపికగా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే. సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది. కొద్దిసేపే ఉంటుంది, కానీ తర్వాత హుషారుగా ముందుకు దూసుకుపోవచ్చు. తృప్తి లేని తిండి, సంతోషం లేని నిద్ర, గౌరవం లేని సంపద ఎప్పుడూ వృధానే. ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలు ఉన్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తారు. మనసు నిండా మంచి ఆలోచనలు ఉన్నవారు ఎప్పుడూ ఎదుటివారి మంచినే కోరుకుంటారు. డబ్బు సంపాదించేది తాబేల్లాగా, ఖర్చయ్యేది కుందేల్లాగా. ఇదే మధ్యతరగతి జీవితాలు. పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మీ జీవితం మీరు కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. మీరు గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే చిన్న పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. ఎప్పుడూ ఓడిపోయిన వారిలా నిస్పృహతో ఉండకుండా రేపు తప్పక విజయం సాధిస్తారని మనోధైర్యంతో ముందుకు వెళ్ళు. విజయం తప్పక నీదే. అన్నిటికీ కొన్నిసార్లు నీ సామర్థ్యం వల్ల కాని పని నీ సహనం వల్ల అవుతుంది. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం, వాళ్ళ ప్రేమ జీవితకాలం.
నిశ్చితంగా ఉండు, గెలుపు చెంతకు చేరుకుంటావు. జీవితంలో ఒక బంధం కావాలనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక రెండూ ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మంచి రోజులు వస్తాయి. డబ్బు కష్టం వస్తే తీర్చగలదేమో కానీ బాధ కలిగితే ఓదార్చలేదు. ఎవరికీ అలవాటు పడకూడదు. ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఒంటరి వాళ్ళు అయిపోతారు. బిస్కెట్ వేసే వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పేవారికి విలువ లేకుండా పోయింది. నీలో మంచి చెడు రెండు ఉంచుకోవాలి. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం నేర్చుకోవాలి. భయపెట్టే శత్రువులు ఎందరు ఉన్నా ధైర్యం చెప్పే ఒక్క మిత్రుడు తోడుంటే జీవితాన్నే గెలవచ్చు. ఫలితం వస్తలేదని కంగారు పడకు. ఒకరోజు నీ ప్రయత్నం కూడా నీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.